మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తెలంగాణ రాష్ట్ర సమితి అంటే టిఆర్ఎస్ పార్టీ ఇప్పుడైతే బిఆర్ఎస్ పార్టీగా ఉంది. టిఆర్ఎస్ రాష్ట్ర సమితి ఏర్పడిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్ర సమితికి మీరు ఇక్కడ జిల్లా అధ్యక్షుడిగా చేశారు. దీంట్లో ఒకటి చెప్పుకోవాల్సింది ఉందండి. నేను 91లో కొత్తగూడెం సొసైటీ ప్రెసిడెంట్గా చేశాను. నేను వారికి ఒక చేసినటువంటి రైతులకు ఎంతో సేవ చేయడం జరిగింది. పదవులు ఉన్నా లేకున్నా కానీ మాకు మా సార్ ఉన్నారు. ఆ కేసీఆర్ కంటే మాకు కొత్తగూడెం కేసీఆర్ అంటే మిమ్మల్ని అందరూ ప్రజలు చెప్పుకుంటారు. ఇక్కడ కార్యకర్తలంతా కూడా మిమ్మల్ని నమ్ముకుంటారు. సో రాజకీయ చదరంగం ఏవో పావులు ఎన్నెన్నో జరుగుతుంటాయి. ఏదో పదవులోకి వచ్చి సంపాదన కోసం ఎన్నుకోవద్దని మాత్రం దానివల్ల మీ జీవితాలు కూడా నాశనం. సంపాదన కోసం దీంతో రావచ్చు, సేవ చేయాలని రావాలి. నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ. ఈరోజు మనతో ఉన్నారు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం, ఎన్నో ఒడిదుడుకులను రాజకీయ ప్రపంచంలోని రంగులను చూసి ఎంతో తట్టుకొని ఎన్నిటినో ఎదుర్కొని మనతో పాటు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ అయిన శ్రీ కంచర్ల చంద్రశేఖర్ గారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్ ముందుగా జిల్లా పరిషత్ చైర్మన్ గా మీరు బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారి మా స్టూడియోకి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ముందుగా మీకు సుమన్ టీవీ ప్రేక్షకులకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు. అలాగే సుమన్ టీవీ ప్రేక్షకులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటున్నాం. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యాక్చువల్గా సో తొలితరం తెలంగాణ పోరాటంలో మీరు పాల్గొన్నారు. సో ఆ తొలితరం నాటి తెలంగాణ పోరాటం నుంచి నేటి వరకు మీరు ఎంతో మంది రాజకీయ నాయకులతో పనిచేశారు. ఎంతో మంది చిన్న చోటా మోటా రాజకీయ నాయకులతో, గల్లీ రాజకీయ నాయకులతో పాటు మీరు కలిసి నడిచారు. మీ రాజకీయ అనుభవం చాలా పెద్దది. ఇక్కడ మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒకప్పుడు మన ఎమ్మెల్యే క్యాండిడేట్ గా కూడా మిమ్మల్ని ప్రస్తావించిన రోజులు ఉన్నాయి. సో దీన్ని ఎలా చెప్తారు? అంటే మీ రాజకీయ నేపథ్యం ఎలా స్టార్ట్ అయింది? అంటే మా ఫాదరు స్వాతంత్ర సమరయోధులు, కాంగ్రెస్ వారి. ఆయన నెహ్రూ గారి కుటుంబం అన్న కాంగ్రెస్ పార్టీ అన్న విపరీతమైన అభిమానం. అసలు కొత్తగూడెం రావటానికి కూడా రాజకీయ నేపథ్యంతోనే ఇక్కడ కొత్తగూడెంలో రావటం జరిగింది. అయితే మా బజార్లో మాకు ఒక బిల్డింగ్ ఉంది. దాంట్లో తెలంగాణ ప్రజా సమితి టీపీఎస్ ఆఫీసు, ఆనాడు తెలంగాణ ఉద్యమం టైంలో ఆఫీసు మా బిల్డింగ్లో ఉంది. తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లో అప్పుడు కాశీ గారు టీపీఎస్ అభ్యర్థిగా నిలబడటం, లక్ష్మీకాంతం గారు గెలవటం, తర్వాత జరిగిన పరిణామాల్లో 69 ఉద్యమంలో 369 మంది చనిపోయి ఎంతో ఉధృతంగా జరిగినటువంటి ఉద్యమం ఇందిరాగాంధీ చెన్నారెడ్డి గారి యొక్క పరిష్కార మార్గంలో 5 సూత్రాల పథకంతో అది కాంగ్రెస్లోకి విలీనం అయిపోవటం జరిగింది. దాంతో ఏదైతే మనం టీపీఎస్ ఆఫీస్, తెలంగాణ ఆఫీస్ ఉందో ఆ ఆఫీస్ని కాంగ్రెస్ ఆఫీస్గా మేము మార్చేసాం. దాన్ని గౌరవనీయులు జలగ వెంకటరావు గారు ఆయన ఆఫీసు ఓపెన్ చేశారు. దాంట్లో ఆనాటి నుంచి 30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఆఫీసు ఉచితంగా రెంట్ లేకుండా 30 సంవత్సరాలు కాంగ్రెస్ ఆఫీస్ మేము ఇవ్వటం జరిగింది. నాకు వెంకటరావు గారు నేపథ్యం, వెంకటరావు గారు, అప్పుడు తోటకూర వెంకటప్పయ్య గారు, చేకూరు కాశీ గారు, కొప్పు వెంకటేశ్వర, వీళ్ళందరితో కూడా నాకు పరిచయాలు, వాళ్ళతో కలిసి నేను తిరిగినటువంటి సహవాసం చేసి రాజకీయం కూడా నేను వారితో తిరగటం జరిగింది. సో ఇంత సుదీర్ఘమైన రాజకీయ అనుభవం సార్. సో తెలంగాణ రాష్ట్ర సమితి అంటే టిఆర్ఎస్ పార్టీ ఇప్పుడైతే బిఆర్ఎస్ పార్టీగా ఉంది. టిఆర్ఎస్ రాష్ట్ర సమితి ఏర్పడిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్ర సమితికి మీరు ఇక్కడ జిల్లా అధ్యక్షుడిగా చేసినప్పుడు ఇక్కడ టిఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడంలో కూడా మీరు మీ పాత్ర చాలా గొప్పదని చెప్పేసి ఆ నాయకులే చెప్పడం జరిగింది. సో అలా చెప్పడం జరిగిన తర్వాత
రానున్న కాలంలో మీరు అంటే ఎలాంటి పదవులని ఆశించకుండా కేవలం పార్టీని మాత్రమే బలోపేతం చేయాలని లేదా తెలంగాణ ఉద్యమానికి ఊతం ఇవ్వాలనే మీరు పనిచేశారు కానీ పదవుల వైపు మీరు ఎందుకు ఎక్కువగా వెళ్ళలేదు? దీంతో ఒకటి చెప్పుకోవాల్సినది ఉందండి. నేను 91లో కొత్తగూడెం సొసైటీ ప్రెసిడెంట్‌గా చేశాను నేను. దాదాపుగా సింగిల్ విండో చైర్మన్ అంటారు దాన్ని. దాంతో రైతులకి మోటార్లు ఇప్పియటం గానీ, బోర్లు నేను వారికి ఒక చేసినటువంటి రైతులకి ఎంతో సేవ చేయటం జరిగింది. ఆ యొక్క భావన కూడా నాలో ఉంది. అంటే పదవులు గౌరవం కోసం ఉండాలి. అట్లాగే ప్రజాసేవ చేయటానికి మాత్రం ఉండాలనే ఒక తలం మాత్రం నాలో అంతర్గతంగా మొదలు నుంచి కూడా ఉందది. నేను చేసినటువంటి సర్వీసు అన్నీ పార్లమెంట్ ఎలక్షన్‌లు, అసెంబ్లీ ఎలక్షన్‌లో యాక్టివ్‌గా ఉండటం వలన 2006లో కేసీఆర్ గారు నన్ను పిలిచి, మీరు టీఆర్ఎస్ పార్టీ రావాలని చెప్పి ఆయన ఆహ్వానించారు. దాంతో నేను కొంచెం తటపయించినప్పటికీ ఆయన ఆయన చేసిన త్యాగం ఆ రోజు కేంద్ర మంత్రి పదవి రాజీనామా చేసి వచ్చి తెలంగాణ కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తి ఆయన. దాన్ని నా మనసులో అంతర్గతంగా చాలా గొప్ప విషయంగా భావించి నేను కూడా పార్టీలో చేరడం. చేరిన మూడో రోజే నాకు ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా ఆయన నియమించారు. దాంతో 3 సంవత్సరాలు దాదాపుగా 30,000 కిలోమీటర్లు పైగా టీఆర్ఎస్ జిల్లా మొత్తం తిరిగి, అన్ని కమిటీలు కూడా వేసి పార్టీని బలోపేతం చేయటం కూడా కాకుండా కింద స్థాయి నుంచి పార్టీని చేయటానికి మాత్రం నేను కృషి చేశాను. దాంతో ఆయన నన్ను 2010లో కొత్తగూడెం నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఇచ్చి 2014 ఎలక్షన్‌లో నన్ను పోటీ చేయమనడం కూడా జరిగింది. సరే ఆ రోజున కొన్ని కారణాల వలన నాకు రాలేదు. కాకపోతే ఒకటేంటంటే నేను చేసినటువంటి దాంట్లో నేను నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అది నా జీవితంలో మర్చిపోలేనటువంటి ఘటన అది. ఎందుకంటే నేను ఉద్యమం నడిపా. నాయకుడిగా, జిల్లా నాయకుడిగా ఉద్యమం నడిపా. నేను ఇన్ఛార్జ్‌గా ఉన్న టైంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. దాంతో ఆ రోజు ఒక పండగ వాతావరణం కొత్తగూడెంలో. దాంట్లో కూడా పాలుపంచుకోవటం నా జీవితంలో ఒక మధుర క్షణాలుగా నేను భావిస్తున్నాను. తర్వాత 2014 నాకు సీటు రాకపోయినప్పటికి కూడా నేను పార్టీని నమ్ముకుని సేవ చే పదవులుంటేనే సేవ చేయాలన్న దృక్పథం కాకుండా పనిచేయాలన్న దృక్పథంతో నేను పనిచేయడం కూడా జరిగింది. అందుకే కదా సార్ కార్యకర్తలంతా మీ వెంటే ఉంటారు. పదవులు ఉన్నా లేకున్నా గానీ మాకు మా సార్ ఉన్నారు. ఆ కేసీఆర్ కంటే మాకు కొత్తగూడెం కేసీఆర్ అంటే మిమ్మల్నే అందరూ ప్రజలు చెప్పుకుంటారు. ఇక్కడ కార్యకర్తలంతా కూడా మిమ్మల్నే నమ్ముకొని ఉంటారు. సో ఈ రాజకీయ చదరంగంలో ఏవో పావులు ఎన్నెన్నో జరుగుతుంటాయి. సో ఆ కదలికల మధ్య మీలో ఉన్న అద్భుతమైన ప్రతిభే గాని, మీరు కార్యకర్తలతో ఉండి మమేకమైపోయి తిరిగే ఈ విధానమే గాని, కొంత మరుగున పడిపోయినా ఈరోజు కాలానుగుణంగా మళ్ళీ మీరు కాంగ్రెస్ పార్టీని ఎంచుకోవడానికి గల కారణం ఏంటి? ఒకటేంటంటే ప్రాథమికంగా ఏంటంటే నేను జిల్లా పరిషత్ వైస్ చైర్మన్‌గా, జెడ్పీటీసీగా ముందుగా వైస్ చైర్మన్‌గా ఎన్నికైన తర్వాత సాధ్యమైనంత వరకు ముందుగా నేను ఎన్నికైనటువంటి చుట్టుపల్లి మండలంలో దాదాపుగా అన్ని గ్రామాల్లో దాదాపుగా రోడ్లు అంటే 100% దగ్గరగా పూర్తి చేయటం జరిగింది. అట్లాగే నీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. దాని తర్వాత కనకయ్య గారు చైర్మన్ అవటంతో ఖాళీ అయిన తర్వాత వైస్ చైర్మన్‌గా నాకు హోదా లభించిందది. దానికి ఏంటంటే ఇప్పుడు సేవ చేయాలి అన్నా గవర్నమెంట్ అనుకూలత కూడా కావాలి, నాయకుల అనుకూలత కావాలి, అధికారుల యొక్క ఇది కూడా కావాలి. అన్నీ ఉన్నప్పుడు మాత్రమే మనం సేవ చేయగలం. ఆ దృక్పథంతోనే మొదటి నుంచి నేను కాంగ్రెస్ పార్టీ యొక్క మా ఇంట్లోనే కాంగ్రెస్ పార్టీ యొక్క మొదటి నుంచి ఉన్నటువంటి నేపథ్యం కాబట్టి నేను ఆటోమేటిక్‌గా కాంగ్రెస్ పార్టీలోకి చేరటం జరిగింది. అయితే ఈ ఈ జిల్లా పరిషత్తు చైర్మన్ అయిన తర్వాత చేయగలిగినంత వరకు చాలా వరకు ఉన్నటువంటి వనరులు ఉపయోగించుకొని చాలా వరకు నేను చేయటం జరిగింది. కాకపోతే జిల్లా పరిషత్‌లన్నీ ఇలా నిర్వీర్యంగా ఉన్నాయి. ఇది ప్రభుత్వ దృష్టికి మీ ద్వారా వెళ్తే చాలా మంచిది. రాబోయే రోజుల్లో అది ఇంకొక నెల రోజులతో నా పీరియడ్ అయిపోద్ది. రాబోయే రోజుల్లో జిల్లా పరిషత్తులకు నిధులు కేటాయించి దాన్ని సజీవంగా దాన్ని ఉంచాలని చెప్పి నేను నిర్వీర్యం చేయకుండా జిల్లా పరిషత్తులు చేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కూడా నేను కోరుతున్నాను. ఇది చాలా మంచి పరిణామం సార్. అంటే ఇక్కడ మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న 400 ఎబోవ్ గ్రామాలున్నాయి.
480 గ్రామాలు. మీరు ప్రతి గ్రామం పర్యటించుంటారు. అంటే ఈ జిల్లా పరిషత్ చైర్మన్ కాకముందే మీరు పార్టీ పరంగానో లేదంటే ఒక రాజకీయ అనుభవశీలిగా మీరు ప్రతి గ్రామాన్ని మీరు సందర్శించుంటారు. ఇన్ని గ్రామాలు చూసిన తర్వాత మీరు చెప్తున్నది ఏదైతే ఉందో జిల్లా పరిషత్తుని అంటే గ్రామాలకు పట్టుకొమ్మలుగా ఉన్న దేశానికి పట్టుకొమ్మలే గ్రామాలు. ఈ గ్రామాలను బలోపేతం చేయాలి అనంటే జిల్లా పరిషత్‌కి సంబంధించి ఒక అద్భుతమైన నిధులు గనక ఉండేదుంటే గ్రామాలు కూడా డెవలప్ అయితాయన్నది మీ సూచన. సో, ఇంకా అంటే ఇప్పుడు ఈ 8 నెలల కాలంలో, ఈ 8 నెలల మీ రాజకీయ జిల్లా పరిషత్ చైర్మన్‌గా మీ ప్రయాణంలో ఏమేమి అంటే ఎంతవరకు మనం రీచ్ అయ్యాం సార్? నాకైతే చాలా సంతృప్తినిచ్చింది. ముఖ్యంగా ఆహ్, ఇంతకుముందు చేసినటువంటి కలెక్టర్లు గారు కానీ, ఇప్పటి కలెక్టర్ గారు గానీ, వారు మంచి సహకారం అందించారు జిల్లా పరిషత్‌కి. అధికారుల యొక్క సహకారంతో చాలా వరకి చేయగలిగినంత వరకు చేసాం. నిధులు లేవు. కాపోతే ఎన్ఆర్‌జీఎస్ నుంచి లేపోతే ఎంపీ గారి నిధుల నుంచి కొంత 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 తీసుకొని చేయగలిగినంత వరకి చేశాను. నాకైతే ఈ పీరియడ్‌లో చాలా సంతృప్తికరంగా నేను ఉన్నానని చెప్పక తప్పదు. రెండోదేంటంటే ఒకటి నేను ప్రజాప్రతినిధికి చెప్పేదొకటే. ప్రజాప్రతినిధి అనే ఫస్ట్ పాయింట్ ప్రజాప్రతినిధి అనేది మనకి గౌరవం కోసం ప్రజాప్రతినిధిగా ఉండాలి. ప్రజాప్రతినిధి అయిన తర్వాత ప్రజల కోసమే పనిచేయాలి. ప్రజల కోసం పనిచేసినప్పుడే దానికి ప్రజాప్రతినిధిగా గౌరవం ఉంటదనేది నాది ఫస్ట్ పాయింటు. రెండోది అధికారులు కూడా మీకు ప్రభుత్వం ఉద్యోగాలిచ్చింది. ప్రజలకు సేవ చేయమని. మీరు వచ్చిన ఆళ్ళతో చక్కగా మాట్లాడి, గౌరవంగా ఉండి, వాళ్ళ సమస్యలు తీర్చడానికి మీరు ప్రయత్నిస్తే వాళ్ళు కూడా సంతోషపడతారు. ప్రభుత్వ అధికారులకు కూడా నేను ప్రతి మీటింగ్‌లో చెప్తున్నాను. మీరు బాధ్యతగా మీకిచ్చినటువంటి వృత్తిని ధర్మంగా నెరవేర్చొచ్చని చెప్తున్నాను. అది మళ్ళీ అధికారులకు కూడా నేను అదే సూచిస్తాను మీ ద్వారా. అద్భుతం సార్. అంటే ప్రస్తుత రాజకీయ పరిస్థితులను చూస్తుంటే, రాజకీయాల్లోకి వస్తే ఏవైనా చేయొచ్చు అనే యువతకి మీరు ఇస్తున్న సందేశం ఇది అన్నట్టు. అంటే ప్రజలతో మమేకమై ఉంటేనే మీకు మనుగడ ఉంటదని జెప్పేసి మీరు చెప్తున్నారు. మనుగడ ఉంటది. మీరు గాని చేస్తే మీకు ఇంకా దాని తర్వాత ఉన్నత స్థాయికి వెళ్ళటానికి కూడా అవకాశాలుంటాయి. ఏదో పదవిలోకి వచ్చి సంపాదన కోసమే ఈ వృత్తిని ఎన్నుకోవద్దని మాత్రం నేను చెప్తున్నాను అందరికీ. ఎందుకంటే దానివల్ల మీ జీవితాలు కూడా నాశనం అవుతాయి. సంపాదన కోసం దీంట్లోకి రావద్దు. సేవ చేయాలని దృక్పథంతోనే రావాలని చెప్పి నేను కోరుతున్నాను. ఇంత సుదీర్ఘమైన రాజకీయ అనుభవంతో మీరు యువతకి ఈరోజు చాలా మంచి సందేశం ఇచ్చారు సార్. తర్వాత కాలంలో అంటే మీకు ఇంకా 30 రోజుల కాలమే మీ పదవీ కాలం ఉందని జెప్పేసి చెప్తున్నారు. సో, ఈ 30 రోజుల్ని ఎలా ప్లాన్ చేసుకున్నారు సార్? అంటే ఇప్పుడు అన్నీ ట్రాన్స్‌ఫర్‌లు అయన్నీ అవుతున్నాయి. మొన్న చాలా సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి మొన్న ఒక 6గురికి నియామక పత్రాలు నా టైంలో అందజేసే జీవితంలో వాడుకోవడం దాదాపుగా 15, 20 సంవత్సరాల బట్టి పెండింగ్ ఉన్నటువంటి డిపెండెంట్ ఎంప్లాయ్‌మెంట్స్ అంటే భర్త చనిపోతే వారసులకి మొన్న 6గురికి నా చేతి మీద ఇవ్వడం జరిగింది. అదొక నా జీవితంలో తృప్తికరమైన అంశమే. తర్వాత ఈ ఉన్న 15, 20 రోజులే ఉంది టైం. 15, 20 ఒక 20 రోజుల్లోనే ఉంటది. 20 రోజుల్లో నా నా బాధ్యతగా చేయగలిగినంత వరకు నేను చేయగలుగుతాను. ఎందుకంటే దానికి ఆ పరిధి అంటే అక్కడ ఆర్థికపరమైన అంశం దీంట్లో కూడుంటది. ఏ పని చేయాలన్నా. అట్లా కాకుండా ఆఫీసుల ద్వారా అయ్యే పని రోజుకి నా దగ్గరికి 15, 20 మంది వస్తా ఉంటారు. ఈ పోడు భూముల మీద కూడా కొన్ని గ్రామాలు ఇంకా తిరుగుతూనే ఉన్నారు. ఆ డిఎఫ్ఓ అధికారులతో నేను అధికారులతో మాట్లాడి నా యొక్క పదవి ద్వారా అధికారులను నేను సూచించి ఆ పనులు చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. సో, గిరిజనులకు కూడా వీలైనంత వరకు మీ పరిధిలో న్యాయం చేస్తారని జెప్పేసి మీరు చెప్తున్నారు. దట్స్ వెరీ మచ్. థాంక్ యూ వెరీ మచ్ సార్. థాంక్ యూ వెరీ మచ్. సో, లాస్ట్‌గా ఇప్పుడున్న రాజకీయ నాయకులకే గాని, ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులకే గాని, సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది. ఈరోజు మిమ్మల్ని కూడా ఒక కార్డ్‌లాగా వాడుకొని ఉన్న రాజకీయ నాయకులున్నారు. అలాంటి వాళ్ళందరినీ పక్కకు పెట్టేసి, ఫ్రెష్‌గా ఈరోజు రాజకీయాల్లోకొచ్చే యువతకి మీరిచ్చే ఏదైనా సందేశం ఉందా? ఒకటి మాత్రం నేను చెప్పగలుగుతా సార్ ఇది. రాజకీయాల వలన చెడిపోయినోళ్ళు కూడా చాలా జీవితాలు నాశనం చేసుకునే చాలా మంది ఉంటారు. అందరికి అవకాశాలు రావు. నేను దాదాపు ఇప్పుడు 54 ఏళ్ళయింది రాజకీయాల్లోకి వచ్చి. ఎంతో టైం అంతా వెచ్చించా. ఈ టైం నేను వ్యాపారంలో ఇంకో దాంట్లో ఉంటే కొన్ని
వేల కోట్లు సంపాదించి ఉండేవాడిని. కానీ ఈ ప్రజలకు సేవ చేసేది అనే భావన వేల కోట్ల కంటే సంతృప్తినిస్తుంది. నేను ఒకటే డబ్బు సంపాదించాలి అనే సంపాదించాలనే భావంతో రాజకీయాలు రావద్దని చెప్తున్నా. సేవ చేయాలనే దృక్పథం మీరు రండి, మీకు అది తృప్తినిస్తుంది, మీకు అది పైకి వెళ్ళే మార్గం కూడా అదే చెప్పాం. కాబట్టి నేను చెప్పేది యువకులందరూ కూడా సేవ చేయ రాజకీయాల్లో రావాలి అనుకుంటే సేవ చేయాలి దృక్పథంతోనే రండి. వేరే కారణాలతో వస్తే దానివల్ల నష్టపోతారని చెప్పి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇదే అండి మనతో పాటు సుదీర్ఘమైన రాజకీయ ప్రస్థానం సాగించిన కంచర్ల చంద్రశేఖరరావు గారి రాజకీయ జీవిత ప్రయాణం వారి మాటల్లోనే. థ్యాంక్ యూ సుమన్ టీవీ. థ్యాంక్ యూ.